హే గైస్ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఈ వర్షాకాలంలో మనకి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఆలస్యం ఎందుకు, వీడియో చూసేసేయండి. సో ఈ వీడియోలో నేను షేర్ చేసే టిప్స్ అయితే మాత్రం మీకు టైం, ఎనర్జీ అండ్ మోర్ ఓవర్ మనీని కూడా సేవ్ చేస్తాయన్నమాట. లైక్ ఏంటంటే ఇవేవి చాలా గొప్ప టిప్స్ ఏమీ కాదు. బట్ నేను పర్టికులర్గా ఈ వర్షాకాలంలో ఫాలో అవుతూ ఉంటే ఏంటంటే నాకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎంతో కొంత మనీ అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. నేను చెప్పే ఫస్ట్ టిప్ వచ్చేసరికి డ్రై రోస్టింగ్ పీనట్స్ అండ్ సేమియా అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి ఖచ్చితంగా లేట్ అయ్యేది ఏంటంటే ఈ పీనట్స్ వేపడం. అండ్ ఎప్పటికైనా టక్కున ఇన్స్టెంట్గా ఉప్మా చేసేసేయాలి అనుకుంటే సేమియా వేపు ఉండకపోవడం. ఇవి మనం రోస్టెడ్వి కొంటే ఆల్మోస్ట్ ప్రైస్ అనేవి ఒక హాఫ్ అంటే 0.5% ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా మనం ఖాళీగా ఉన్నప్పుడు కానీ అవి డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా యూజ్ అవుతాయి. అండ్ పౌడర్స్ ఉంటాయి కదా, జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ, అవి మనం ఇంట్లో కానీ వేపుకొని పెట్టుకుంటే అవి మంచి స్మెల్ వస్తాయి. మోరోవర్ కాస్ట్ కూడా తగ్గుతాయి. ఇప్పుడంటే కొంచెం దగ్గరగా అదే ప్రైస్కి వస్తున్నాయి, కానీ నాకెందుకో అవి అంత మంచిగా స్మెల్ అనిపించవు. అండ్ ఈ డ్రై పౌడర్స్ కానీ ఉంటే మనం ఏదైనా ఏ కర్రీలో అయినా సరే ఈజీగా అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేస్తే మంచి స్మెల్ వస్తుంది. అంటే మసాలాలు అలవాటు ఉన్న వాళ్ళకే అనుకోండి, అలవాటు లేని వాళ్ళంటే ఇంకేం చేయలేము మనము. అండ్ చాలామంది ఏంటంటే మామూలు ఈ కారం కొనుక్కుంటారు కదా, లైక్ పౌడర్ కారం, మసాలా కారం పట్టించుకోరు. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవి కావాలి. నేనైతే మసాలా కారం పట్టించేసుకుంటాను. ఒకవేళ నా దగ్గర మసాలా కారం లేకపోయినా కూడా ఇవి ఉంటాయి కదా, ధనియా జీరా పౌడర్ అండ్ వెల్లుల్లి, ఈ 3 కలిపేసుకుంటే అది మసాలా పౌడర్ అయిపోతుంది. మనకి చాలా టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఈ ధనియా జీరా పౌడర్ వల్ల ఏంటంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. అన్ని చోట్ల కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి దొరకనప్పుడు ఈ పౌడర్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే. ఒకసారి గానీ మీరు ఒక హాఫ్ కేజీనో, పావు కేజీనో పౌడర్ తెచ్చుకుంటే దగ్గరగా ఒక 1 ఇయర్, అంటే ఒక 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పౌడర్ పట్టేటప్పుడు ఒక కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేను చెప్పే సెకండ్ టిప్ వచ్చేసరికి ఈ పప్పులు ఉంటాయి కదా, ఈ పప్పులు అనేవన్నమాట కొంచెం తొందరగానే స్పాయిల్ అయిపోతాయి. అది ఈ వర్షాకాలంలో అయితే అబ్బా పాడవడానికి భలే రెడీగా ఉంటాయి. మీరు ఈ పల్సెస్ ఈ పప్పులు కొనేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ, మేము 2 మంత్స్కి ఒకసారి కానీ సరుకులు తెచ్చుకుంటాము అని అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే ప్యాకెట్స్లో తెచ్చుకోండి. లైక్ సపరేట్గా ఉంటాయి కదా, లూజ్ సరుకులు అంటారే, అవి కొనొద్దు. ఎందుకంటే అవి చాలామంది టచ్ చేస్తారు కాబట్టి అవి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి అరుగుదలకి మంచిదంటారు. మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేనైతే ఫ్రైస్లో ఏం ఏం వెయ్యాలి, ఈ ఫ్రై కర్రీ సరిపోదు అనుకున్నప్పుడల్లా నాకేంటంటే ఈ డ్రై కోకోనట్ పౌడర్ ఒకటి, చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్స్ ఉంటున్నాయి కదా, అవి అయితే నాకు టైం సేవ్ చేస్తాయి. కర్రీని ఎవరైనా ఇంటికి వస్తున్నారు ఫ్రై అంటే మాత్రం నాకు ఫస్ట్ కనిపించేది డ్రై కోకోనట్ పౌడరే. ఈ డ్రై కోకోనట్ పౌడర్ మనకి బయట కూడా దొరుకుతుంది. కాకపోతే దొరికింది ఏంటంటే బాగా పౌడర్గా ఉంటుంది. అలా కాకుండా మనం కానీ కోకోనట్స్ తీసుకుని ఎండబెట్టుకుని కానీ పౌడర్ చేసుకుంటే అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ కూడా తెలుసా చాలా మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ డ్రై కోకోనట్ టేస్ట్ కానీ నచ్చి ఇంట్లో పౌడర్ కానీ లేకపోతే మాత్రం ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొబ్బరి నూనెతో వంటలు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా. నాకు రీసెంట్గా యాడ్ అయిన ఫేవరెట్ ఏంటంటే వంటల్లో, ఫ్రైస్లో ఎస్పెషల్లీ ఆ కొబ్బరి నూనె స్మెల్ అనమాట. మీలో ఎంతమందికి కొబ్బరి నూనె స్మెల్ అంటే ఇష్టం? కొంచెం ఆక్వర్డ్గానే ఉంది, అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చుతుంది. ఇది ఇవాల్టి నా ఈ వీడియో గైస్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియోస్ ఎట్లా ఉన్నాయి, టేకింగ్ ఎట్లా ఉందో కమెంట్ చేయండి.